అనిల్ మాస్టర్ చాలా చక్కగా మాతృభాష ఎందుకు అంతమవుతుంది, అసలు మాతృభాష యొక్క ప్రాధాన్యత ఏమిటి, భాషను ఎందుకు నేర్చుకోవాలి, దాని ఉపయోగం ఏమిటి అనేటువంటి అంశాలు మీ అందరికీ చాలా చక్కగా చెప్పారు. నేను అసలు ఈరోజు ప్రాధాన్యత ఎందుకు మాతృభాషా దినోత్సవం జరుపుకోవాల్సి వచ్చింది అనేటటువంటి విషయం దగ్గర నుంచి తెలుగు భాష ప్రాధాన్యత గురించి కొంచెం సేపు మనం చర్చించుకుందాం. అసలు మాతృభాష కన్నా ముందు అసలు భాష అంటే ఏంటి, భాష ఎందుకు అవసరం, ఎవరన్నా చెప్తారా? భాష దేనికి అవసరం, భాష మనకు ఎందుకు అవసరం? అసలు మనిషికి ఉన్నటువంటి ఏకైక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఏమిటి? భాషే. మిగతా ప్రాణులకి మానవులకి ప్రత్యేకంగా ఉన్నటువంటి ఏకైక వైవిధ్యం ఏమిటంటే భాష. మిగతావన్నీ కామనే, దాదాపుగా ప్రతి ప్రాణికి అన్నీ సమానంగానే ఉంటాయి. కానీ మనిషికి ఉన్నటువంటి ఏకైక వరం ఏమిటంటే భాష. ఈ భాష ఎందుకు మనకి వచ్చిందయ్యా అంటే, ఒక మనిషి నుండి మరొక మనిషికి, సో ఒకరి నుండి మరొకరికి తమ భావాలను వ్యక్తపరుచుకొని తన అవసరాలను తీర్చుకోవడం కోసం భాష అత్యుత్తమ సాధనం. అందులో ఇక భాష ఎవరికి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి మాతృభాష ఉంటుంది. ఆ మాతృభాష మనకి తెలుగు అని మనకు తెలుసు. అసలు ఈ మాతృభాషా దినోత్సవం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం అని మనం జరుపుకుంటాం. మరి తెలుగు భాషా దినోత్సవం ఎప్పుడో మీకు తెలుసా? ఎవరికైనా చెప్తారా? తెలుగు భాషా దినోత్సవం అని ఎప్పుడు జరుపుకుంటాం? ఈ రోజు ఏంటి మనం జరుపుకుంటుంది? అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. మరి తెలుగు భాషా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం మనం ప్రతి సంవత్సరం? టీచర్స్ ఎవరైనా తెలుగు కాకుండా ఆగస్టు 29 మన పిడి వంశీ గారు చాలా చక్కగా చెప్పారు. ఆగస్టు 29 ఎందుకు జరుపుకుంటాం? ఏంటి ఆ రోజు ప్రత్యేకత? ఆయన కూడా క్రీడా దినోత్సవం కాబట్టి బాగా గుర్తు పెట్టుకున్నారు, ఆయన పిడి కాబట్టి. ఆ రోజు మనకు మళ్ళా జాతీయ క్రీడా దినోత్సవం కూడా ఉంది అదే రోజు. మరి భాషా దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నాము అంటే, అప్పుడు తెలుగు మాతృభాషా దినోత్సవం గిడుగు వెంకటరామమూర్తి వ్యవహారిక భాషోద్యమ పితామహుడు. అంటే మనం మాట్లాడుతున్నాం చూడండి ఇప్పుడు, అంటే అందరూ సాధారణంగా సమాజంలో ఉపయోగించేటటువంటి భాష ఉండాలి, పండితులకి మాత్రమే అర్థమయ్యే భాషను పుస్తకాల్లో పెట్టడం వల్ల చెప్పాల్సినటువంటి అంశం అందాల్సినటువంటి వాళ్ళకు అందటం లేదు. ఎందుకంటే అందరూ పండితులు కాదు కాబట్టి జనసామాన్యంలో ఏదైతే వాడతారో ఆ భాషను మనం ఎంత ఎక్కువగా పుస్తకాల్లో ముద్రిస్తే, ఎంత ఎక్కువగా మాట్లాడితే అంత బాగా సమాచారం వారికి చేరుతుంది అనే ఉద్దేశంతో సుమారు 62 సంవత్సరాల పైగా ఆయన ఆ ఉద్యమాన్ని చేపట్టారు. అందుకని ఆయన పుట్టినరోజుని ప్రతి సంవత్సరం మనం తెలుగు మాతృభాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ రోజేమో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. మరి అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం అంటే ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా ఎవరి భాషను వారు ఈరోజు గౌరవించుకుంటూ ఆ భాష యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తూ ఆ భాష ఉన్నతికి తోడ్పడాలనే ఉద్దేశంతో యునెస్కో వారు, ఐక్యరాజ్య సమితిలో ఒక భాగమైనటువంటి యునెస్కో వారు 1999 సంవత్సరం నవంబర్ 27వ తేదీన ఈ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా జరపాలి అని ఒక తీర్మానం చేసింది. అప్పటి నుండి తర్వాత సంవత్సరం అయినటువంటి 2000 సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం ఈ ఫిబ్రవరి 21వ తేదీని మనం మాతృభాషా దినోత్సవంగా జరుపుకుంటా ఉన్నాం. అర్థమైందా? ఒక తెలుగు కాదు, ఈరోజు తమిళం, ఈరోజు ఇంగ్లీషు, అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ మాతృభాషను పరిరక్షించుకోవడం కోసం
వారి యొక్క మాతృభాష ప్రాధాన్యతను తెలియజేస్తూ మరి జరుపుకుంటాం ఆనవాయితీగా వచ్చింది. అసలు ఇది ఎందుకు? ఇందాక మనం చెప్పినట్టు గిడుగు రామమూర్తి గారి వల్ల, ఆయన చేసిన సేవ వల్ల మనం తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్నాం. మరి ఈ రోజు ఎందుకు జరుపుకుంటున్నాం అంటే, ఒక నలుగురు యువకులు వెస్ట్ బెంగాల్లో మనలాంటి నలుగురు సాధారణమైనటువంటి పౌరులు తమ భాష మాతృభాషను బతికించుకోవడం కోసం, ఆ రోజుల్లో నియంతృత్వంగా మీ భాష మాట్లాడటానికి వీలు లేదు అంటే వారు ఒక ఉద్యమం చేసి ఉర్దూ భాషను బలవంతంగా రుద్దే ప్రయత్నం చేసినప్పుడు ఆ యువకులు మా భాష మాకు కావాలి, మా మాతృభాషను కాదనడానికి మీరెవరు అని వారిపై తిరుగుబాటు చేసి ఆ నలుగురు యువకులు తమ ప్రాణాలను పణంగా పెట్టేశారు. అంటే భాషను కాపాడుకోవడం కోసం తమ ప్రాణాలను వదిలేశారు వాళ్ళు. అందుకని ఆ రోజు అంటే మాతృభాష ఉద్యమంలో ఆ పరిరక్షణలో తమ ప్రాణాలను కూడా వదిలేసినటువంటి దానికి గుర్తుగా ప్రతి ఫిబ్రవరి 21వ తేదీన అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి దాని ప్రాధాన్యతను గుర్తించి చక్కగా 2000 సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం జరుపుతా ఉన్నాం. ఇది ఈరోజు మనం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం జరుపుకోవడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఇదనమాట. ఇక తర్వాత ఎవరి మాతృభాష వాళ్ళ యొక్క ప్రాధాన్యత ఏమిటంటే, అన్య భాషలు నేర్చుకోవద్దని ఎవ్వరూ చెప్పడంలా. ఇక్కడ అన్య భాషలు అంటే వేరే భాషలు. నువ్వు ఆంగ్లం నేర్చుకో, తమిళం నేర్చుకో, సంస్కృతం నేర్చుకో, ఉర్దూ నేర్చుకో, అన్ని భాషలు నేర్చుకో. బట్ ముందు అమ్మ ఉంటే మనకు జననం ఉంది. అమ్మ లేకుండా మనం ఎక్కడన్నా అసలు ఈ భూమి మీదకి మనకు ఒక రూపురేఖలు వచ్చినాయా? సో కుటుంబానికి కానీ సమాజానికి కానీ ప్రతి దానికి మూలం అమ్మ. అందుకే మాతృభాషను కూడా అమ్మ పేరుతో వచ్చే విధంగా మాతృభాష అని నామకరణం చేశారు. అంటే అమ్మ ప్రాధాన్యతను చెప్పడం. ఈ భాష కూడా అమ్మ లాంటి భాష. మనల్ని సర్వం తీర్చిదిద్దేది అమ్మ ఇంట్లో. చూడు, నువ్వు అలా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఈ తప్పు చేయకూడదు, ఇలా నలుగురిలో గౌరవంగా ఉండాలి, ఇటువంటి మాటలు మనకు పదే 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 చెవులో ఇల్లు కట్టుకొని పోరేది ఎవరు? అమ్మ. సో నాన్న పోరడని కాదు, లేకపోతే ఇంకొకరు చెప్పరని కాదు, పదే 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 ఆ ప్రాధాన్యతను గురుతర బాధ్యతగా స్వీకరించేది అమ్మ. కాబట్టి ఇలా మాతృభాష కూడా మిగతా సబ్జెక్టుల కన్నా ఆ ప్రాధాన్యతను భుజానికి ఎత్తుకొని ఎక్కువగా మోరల్ విలువలు నైతిక విలువలు, సో వాటిని మనం ఇంగ్లీష్లో మోరల్ వాల్యూస్ అంటాం. సో వాటిని అత్యంత ప్రాధాన్యతతో పుస్తకాల్లో ముద్రించి ప్రతి తెలుగు పాఠంలో అన్ని సబ్జెక్టులు మేళవింపు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మాతృభాషలో అన్ని రకాల విషయాలన్నీ ఉంటాయి. అదే ఒక ఫిజిక్స్ అయితే కేవలం ఆ సూత్రమే ఉంటుంది, ఒక మ్యాథమెటిక్స్ అయితే అదే ఉంటుంది, సో సాంఘిక శాస్త్రం అయితే ఒక సమాజానికి సంబంధించి ఉంటుంది. కానీ తెలుగులో అందరికీ సంబంధించిన అన్ని విషయాలు ఆ పాఠ్యాంశంలో ఉంటాయి. అంటే సంపూర్ణ విలువలతో కూడినటువంటి అంశం మాతృభాష. అందుకని ఆ భాషను మనం ఎక్కడా కూడా నిర్లక్ష్యం చేయకూడదు. భాషను నిర్లక్ష్యం చేశాము అంటే మాతృభాషను అమ్మను నిర్లక్ష్యం చేసినట్లే. సో మన ఎదుగుదలకి ప్రధాన భూమిక మన మాతృభాష. అంటే మనకి జననం ఎలాగైతే అమ్మ ద్వారా వస్తుందో, మనం మిగతా ఏ భాష నేర్చుకోవాలన్నా ఆ భాషకు మూలం, అది నేర్చుకోవడానికి మూలం మన మాతృభాష. మనకి ఎంత బాగా వస్తే మిగతా భాషలు అంత తేలికగా మనం నేర్చుకోవచ్చు. మాతృభాషలో పట్టు లేకుండా మనం మరే భాష నేర్చుకోలేము అనే విషయాన్ని గ్రహించాలి. సో దురదృష్టవశాత్తు ఇక్కడ ఎవరు కూడా అటువంటి అంశాలు లేకుండా ఒక ఆంగ్ల వ్యామోహంతో, పరభాషా వ్యామోహంతో మనం అందరం ఏదో ఒక దాని అర్థం పర్థం లేకుండా పరుగులు తీస్తున్న మాట వాస్తవం. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఇందాక మన అనిల్ సార్ చెప్పినట్లు ఇది ఎందుకు నేర్చుకోవాలి, దీనివల్ల మనకు ప్రయోజనం ఏంటి అనేది. అంటే ప్రభుత్వం
ఏదైనా ఒక మంచి మనం ఒక పని చేయాలంటే దానివల్ల మనకు ఒనిగూరే లాభం ఏమిటి అని ఎవరైనా ఆలోచిస్తాం. అలా తెలుగు చదువుకుంటే ఏదైనా ఒక ఉద్యోగం వచ్చిద్దనో, లేకుంటే అది చదవకపోతే నేను అనుకున్నటువంటి దాన్ని సాధించలేను అన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా భాష వైపు అడుగులేస్తాడు. అంతేగాని ఏమీ చేయకుండా ప్రయోజనం లేకుండా ఈ పని చేయమంటే ఎవరు చేయరు. ప్రతి పనికి ఒక ప్రయోజనం ఉండాలి. అలాంటి ప్రయోజనం ప్రభుత్వం వైపు నుంచి మనకు భాషను కాపాడటంలో కరువు అయింది. సో ప్రతి పరీక్షలో కూడా మాతృభాషకు సంబంధించి ఒక 30 మార్కులు దాంట్లో చేర్చినట్లయితే ఎగ్జామ్లో, అంటే ఐఏఎస్ రాసిన, ఐపీఎస్ రాసిన, అంటే మరొక ఇంజనీరింగ్ రాసిన ఏ ఎగ్జామ్ అయినా సరే ఖచ్చితంగా మాతృభాషను అంటే తమిళనాడుని ఆదర్శంగా తీసుకోవాలి. ఇక్కడ ఒక 30 మార్కులు తమిళనాడు వాళ్ళు ఏ పరీక్ష అయినా సరే 30 మార్కులకు తప్పనిసరిగా వాళ్ళ మాతృభాష తమిళం. అందుకే భాషా ప్రియులు, మాతృభాషా ప్రియులు ఎవరు అంటే ఈ దేశంలో మొట్టమొదటి పేరు చెప్పేది తమిళులే. అసలు వాళ్ళకి భాష కన్నా మరి ఏది ఎక్కువ కాదు. వాళ్ళు ఎవరినైనా వ్యతిరేకిస్తారు వాళ్ళ భాష కోసం. కాబట్టి ఇటువంటి అంశాలన్నింటినీ మనం దృష్టిలో పెట్టుకొని మంచిగా చదువుకొని మాతృభాషను ఎక్కడా కూడా నిర్లక్ష్యం చేయకుండా చక్కగా మన మాతృభాషను ఎంత బాగా నేర్చుకుంటే మనం అంత ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా, విలువలు కలిగినటువంటి పౌరులుగా ఎదుగుతామని గుర్తించండి. ఆ ప్రయత్నంలో భాగంగా చక్కగా తెలుగు పద్యాలు చదవడం, తెలుగు శతక పద్యాలు మన జీవితంలో చాలా ప్రాధాన్యత. ఒక్క శతక పద్యం చదువుకుంటే మనం ఎక్కడ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఇటువంటి అంశాలన్నింటినీ తెలియజెప్పేది వివేకం అంటాం. ఒక్క వేమన శతక పద్యాలు ఒక్కడు చదువుకున్నా ఖచ్చితంగా ఒక్క పద్యాన్ని మనం కానీ అమలు చేస్తే మనకన్నా ఇంకా గొప్ప వాళ్ళు ఎవరో కాదు. ఒక పద్యం, ప్రతి ఒక్క పద్యం ఒక జీవితం. ప్రతి పద్యం, వేమన పద్యం అనండి, లేకపోతే సుమతి శతకం అనండి, ఇలా ప్రతి పద్యం ఏ శతక పద్యం అయినా తీసుకోండి, ప్రతి శతక పద్యంలో ఒక జీవితం, ఒక జీవితం, ఒక పద్యం ఒక జీవితం. ఇంత గొప్ప మనకు భాషా సంస్కృతి ఉంది. అందుకని దీన్ని మనం బాగా ఆచరించండి. ఇప్పటికైనా తెలుగును ఇష్టంగా చక్కగా నేర్చుకునే ప్రయత్నం చేయండి. చదవడం రాయడం కూడా ఇబ్బంది పడే పరిస్థితుల్లో మనం ఉన్నాం. తద్వారా మన భాష అంతరించిపోయింది. ఆ భాష అంతరించిపోయింది అంటే మన జాతి అంతరించిపోయింది. సో అంత ప్రాధాన్యత ఉంది కాబట్టి మన మనుగడను మనం నిలబెట్టుకోవాలి. అది భాషను కాపాడుకుంటేనే సాధ్యం అని తెలుసుకొని చక్కగా కూడా అందరూ ఆ ప్రయత్నం చేయండి. ధన్యవాదాలు.